తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అంటూ నెటిజన్లు ప్రస్తుతం గీతూ రాయల్‌నైతే ఏకిపారేస్తున్నారు. మరి గీతూ రాయల్‌ని ఏకిపారేయడానికి కారణం ఏంటి అంటే టీటీడీలో ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రీల్ చేయడమే. అయితే ఇంతకు ముందు కూడా చాలామంది టీటీడీ చుట్టుపక్కల్లో వీడియోస్ కానీ, రీల్స్ గానీ, ప్రాంక్స్ గానీ చేస్తే వాళ్ళపైన తగిన చర్యలైతే తీసుకుంది టీటీడీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ గీతూ రాయల్ పరిస్థితి కూడా అదే అయింది. అయితే గీతూ రాయల్ జనాలకి బాగా సుపరిచితం. దాదాపు 8,00,000 ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాలి గీతూ రాయల్‌కి. గీతూ రాయల్ మొదట్లో ఎమోషనల్ కొటేషన్స్ చెప్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ చేశారు. ఇంకా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆమె పర్సనల్ లైఫ్‌ని అభిమానులతో షేర్ చేసుకోవడం, వ్లాగ్స్ చేయడం, బిజీగా ఉంటూ ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 8 నుంచి మళ్ళీ ఆమె బిగ్ బాస్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేశారు. అలా జనాలు ఆమె మాట తీరుని బాగా ఇష్టపడుతూ ఆమెకు మంచి ఫాలోవర్స్ కూడా అందుకుందని చెప్పాలామె. అయితే ప్రస్తుతం గీతూ రాయల్ టీటీడీ ఏదైతే రోడ్డు ప్రయాణం ఉంటుందో కొండ ఎక్కే మార్గంలో వీళ్ళు ఒక రీల్ అయితే చేశారు ఫ్రెండ్స్‌తో కలిసి. అది 'ఖడ్గం' మూవీలో 'గోవింద గోవింద' అనే సాంగ్‌కి అయితే చేశారనమాట. సో, ఆ రీల్ పైన ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదంటూ మరికొంతమంది ఆ రీల్‌ని షేర్ చేస్తూ దానిపైన రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చిన్న పిల్లలు, టీనేజర్స్ తెలిసి తెలియక చేసిన వాళ్ళ పైన తీసుకున్న చర్యలు గీతూ రాయల్ పైన ఎందుకు తీసుకోవట్లేదు? గీతూ రాయల్‌కి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారనా అని గీతూ రాయల్ ఏదైతే చేసిన వీడియోని లైమ్‌లైట్‌లోకి తీసుకొని రావడం జరిగింది. దానిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం టీటీడీ నుండి గీతూ రాయల్‌కి తగిన పనిష్మెంట్ అనేదైతే ఉంటుంది అంటూ ఇక గీతూ రాయలే స్వయంగా ఒక వీడియోనైతే షేర్ చేశారు. మీరందరూ హ్యాపీ కదా! ఇప్పుడు నాకు చర్యలు తీసుకుంటారులెండి నా పైన. మీరు ఇలానే హ్యాపీగా ఉండండి అని దాంతో పాటుగా ఒక నోట్ కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేశారనమాట. ఫ్రెండ్స్‌తో చేసిన ఆ వీడియో తప్పు అనడం కంటే దానిపైన చేసిన దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోడ్డు మార్గం అనేది అది కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. మనం దిగి రీల్స్ చేసుకోవడం మన తప్పైతే ఎవరైతే ప్రమాదం వల్ల కొంతమందికి ఏదైనా జరిగితే ప్రాణ నష్టం జరిగితే ఏం చేస్తారు అని ఈ రీల్ పైన ప్రశ్నించడం జరిగిందనమాట. ఎందుకంటే రోడ్డు పైన ఆగి ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ అవుతేనే ఆగాలి గానీ రీల్స్ కోసం ఆగకూడదని, భక్తితో తిరుపతి వెళ్ళాలి గానీ రీల్స్ కోసం వెళ్ళకూడదని ఇప్పుడు ప్రభుత్వం ఇక తగిన చర్యలు తీసుకోబోతున్నారట గీతూ రాయల్ పైన. ఇదివరకు కూడా కొంతమంది ప్రాంక్స్, కొంతమంది వీడియోస్ చేయడం వల్ల చర్యలైతే తీసుకున్నారు. మరి గీతూ రాయల్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.